లార్డ్ అందరికీ. తండ్రి యొక్క ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మరలా దేవుని కృపచేత మీ ముందులకి రావడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. అయితే ఈ గత 10 రోజులు కానివ్వండి, ఒక వారం రోజులు కానివ్వండి, మనం భయంకరమైన పరిస్థితుల్ని చూస్తూ ఉన్నాం. వరదల నుంచి కానీ, వర్షాల నుంచి కానీ, మరి వైట్నం అనే దేశంలో జరిగిన పెద్ద తుఫాను, మరి పెనుగాలుల చేత చాలా ఆస్తి నష్టం జరిగింది. చాలా పొలాలు పాడైపోయినాయి, వర్షంతో నిండిపోయినాయి, గట్లు తెగిపోతూ ఉన్నాయి. మరి విజయవాడలో 400 గ్రామాలు మరి నీట మట్టము అయిపోతూ ఉన్నాయి. ప్రజలు ఆహారం లేక ఉంటున్నారు. చాలా దుఃఖ పరిస్థితులు, అన్యాయంగా అయిపోయారు. జనాలంతా దిక్కు తోచని వారిగా అయిపోయారు. ఈ క్షణంలో, ఈ సమయంలో మరి ముఖ్యంగా మనం ఆలోచిస్తే ఒక నరుడు సహాయం చేసే పరిస్థితులు అయితే లేదండి కదండి. కొన్నిసార్లు మనము కొంత భరోసాతో ఉంటాం. మనకి ఏవో దాచుకున్న ఎల్ఐసీలు కానివ్వండి, లేకపోతే చిట్టి పాటలు కానివ్వండి, అనేకమైనవి మనకి ఫినాన్షియల్గా హెల్ప్ చేస్తాయని అనుకుంటాం. లేకపోతే ఈ వ్యక్తి నాకున్నాడు, మన కుటుంబంలో తల వంటి వారు ఉన్నంత వరకు మనకు ప్రాబ్లం లేదు అని చాలా భరోసాలు మనకి వ్యక్తులుగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, పదవుల పరంగా కావచ్చు, అనేకమైనవి ఉంటాయి. కానీ దేవుని సహాయం మనకు లేకపోతే ఈ రోజుల్లో జరిగే ఈ విపత్ కార్యాలను బట్టి మనం చెప్పచ్చు, ఏ భరోసా మనుషునికి లేదు. ఏ క్షణము ఏం సంభవించినో మనకి తెలియదు. అలాంటి దుస్థితిలో మనము ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఎంచకాలపు రాకడ కాలపు సూచనల్లో మనము ఉన్నాము. అయితే మనందరినీ బలపరచడానికి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఒకసారి తీద్దామా అండి? పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఏంటంట? మళ్ళీ చదవండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత మాత్రమే మనము బలవంతులుగా అవుతామండి కదండి. మనము బలహీనంగా ఉన్నాం. కొన్నిసార్లు మన హృదయం ఎంత బలహీనంగా ఉంటుందంటే, మనకి ఆపద అక్కర్లా, పక్కవారికి ఈ జరుగుతున్న ఈ సందర్భాలన్నీ చూస్తూ ఉంటేనే మనం చాలా బలహీనపడిపోతూ ఉంటాం, డీలా అయిపోతూ ఉంటాం, హెల్ప్లెస్గా, హోప్లెస్గా అయిపోతూ ఉంటాం. అయితే దేవుని వాక్యం మన హృదయాలతో నేరుగా ఈ సమయం మాట్లాడుతుంది. ఏంటంటే, క్రీస్తు యేసునందున్న కృప ద్వారా మనము బలవంతులము కావాలి. మీరు ఎవరైతే బలహీనంగా అయిపోతున్నారో, లేకపోతే అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం బట్టి, ఇప్పుడు మీరు గృహాలు కోల్పోయి ఉండొచ్చు, మీ ఇంట్లో వారిని మీరు కోల్పోయి ఉండొచ్చు, మీ సహాయం లేకుండొచ్చు, ఎవరు మీ దగ్గరికి వస్తారో మీకు తెలీదు, రాకపోవచ్చు మనుషులు. కానీ దేవుడు మన జీవితంలోకి వస్తే, దేవుడు మన గృహాల్లోనికి వస్తే, ఆయన కృప చేత మనం బలవంతులుగా మార్చబడతాము. అందుకనే తిమోతిని పౌలు బలపరచాలని వాక్యం రాస్తున్నాడు. ఈ యొక్క పత్రిక తిమోతికి రాస్తున్నాడు పౌలు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప ద్వారా మనము బలవంతులం అవ్వాలి. నాకైతే చాలా బలహీనపడిపోతూ ఉంటాను, చాలా భయపడుతూ ఉంటాను కొన్ని సందర్భాలలో. అప్పుడు నేను నా బలం తెచ్చుకునేది మనుషుల దగ్గర నుంచి కాదు కానివ్వండి, ఈ దేనిని బట్టి, లోకానుసారంగా కాదు కానివ్వండి, మన దేవుని బట్టి, క్రీస్తు యేసునందు గల కృపను బట్టి మనము బలవంతులము కావాలి. ఆయన కృప మనందరినీ ఆవరించి ఉంటుంది. ఆయన కృప మన తోడు ఉంటుంది. ఆయన కృప మనందరికీ తోడుంది. కాబట్టి ఒక వాక్యం ఉంటుంది, మనం ఏమై ఉన్నామో కేవలం ఆయన కృప వల్ల ఉన్నాం. మరి భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు, యుద్ధాలు జరుగుతున్నాయి, ఆహారము హెలికాప్టర్లో ఇస్తూ ఉంటున్నారు, పడవల మీద వెళ్తూ ఉంటున్నారు, మరి రోడ్లన్నీ మూసుకుపోయినాయి, ఏ మార్గం ఎక్కడుందో తెలియట్లేదు. అయితే ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను నన్ను చెదరనివ్వకుండా ఒక క్రీస్తు అనే బండ మీద మనల్ని కడతా ఉన్నాడు, మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం చెదిరిపోకుండా ఇలా ఉండగలుగుతున్నామండి. అది దేవుని కృప, అది నా గొప్పతనం. నేను ఎత్తులో ఇల్లు కట్టుకున్నా, లేకపోతే బాదం పప్పు తిన్నా, పిస్తా పప్పు తిన్నా, అందుకే నేను బలంగా ఉన్నా ఈ రోజుల్లో, అలాంటిది ఏది కాదండి. ఎన్ని ఉన్నా లేకపోయినా ఆయన
ఆయన కృప మనతో లేకపోతే మనము రక్షించబడలేం, మనం కాపాడబడలేం, మనం ధైర్యంగా ఉండలేం, బలవంతులుగా మనము మార్చబడలేము. కానీ నీకేం లేకపోయినా, నీకు సహాయం లేకపోయినా, నువ్వు ఒంటరిగా అయిపోయినా, నీకు ఎవ్వరూ అండగా నిలబడలేకపోయినా, నీకు ఏదున్నా లేకపోయినా దేవుని కృప నీ తోడుంటే నీకు సమస్తము సకాలంలో సమకూడి జరుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ సమయం అందు మీలో ఎవరికి ఈ వాక్యం బలపరుస్తుందో నాకు తెలియదు, కానీ నేనైతే ఈ వాక్యం ద్వారా చాలా బలపరచబడిన దాన్నే ఉన్నాను. నా ఉన్న పరిస్థితిలో, మనమందరం ఉన్న పరిస్థితుల్లో దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది, ఆయన కృపతో మనల్ని ఆవరిస్తుంది. ప్రార్థన చేసుకుందాం, దేవుని కృప మమ్మల్ని విడిచిపోనివ్వకుండా ఆయన కృపను మనం గట్టిగా పట్టుకుందామండి. ఆయన కృప కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభు యేసయ్య, నీ బంగారు పాదపద్మముకు లెక్కలేనని స్తుతులు స్తోత్రములు నాయన. యేసయ్య, గడిచిన కాలం అంతా ప్రభు నాయన మీరు కంటికి రెప్పలా మమ్మల్ని కాచి కాపాడి ప్రభు, ఎలాంటి వరదల్లోనూ, ఎలాంటి పెనుగాలుల్లోనూ, ఎలాంటి తుఫానుల్లోనూ మేము చిక్కుకుపోకుండా ప్రభు యేసయ్య మమ్మల్ని నాయన క్షేమంగా మరలా మా గృహాలకి చేర్చుకున్నావు తండ్రి యేసయ్య. అందులో బట్టి నీకు స్తోత్రములు. మరలా యూట్యూబ్ వీడియోల ద్వారా ప్రభు నీ వాక్యం అందింపజేయడానికి నువ్వు ఇచ్చిన ఇటు ధన్యతను బట్టి నీకు స్తోత్రములు. మాలో ఇంకా సిద్ధపాటు లేకుండా ఉంటే, మాలో ఇంకా అవిధేయత ఉంటే, మాలో ఇంకా నీకు ఇష్టం లేనిది ఏదైనా ఉంటే ప్రభు వేళ్లతో సహా పెళ్ళగించండి, పరిశుద్ధపరచండి, నీ రాకడికి సిద్ధపరచండి. నీ ఆత్మతో మమ్మల్ని నింపి మా గృహాల మీద సిలువు గుర్తు వేసి కంచెతో కాపుదల దయచేసి మరి ముఖ్యంగా ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడినట్లు క్రీస్తు యేసుందర కృప ద్వారా మిమ్మల్ని అందరూ బలపరిచి స్థిరపరచమని త్వరగా రాని ఉన్న నజరుడైన క్రీస్తు యేసు నామములో ప్రార్థించి బ్రతిమలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విషయం ఫాదిగణత నాశనం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్.